ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే అమావాస్యను పొలాల అమావాస్య అంటారు. ఈ ఏడాది ఆగస్టు 23న ఈ పొలాల అమావాస్యను జరుపుకోనున్నారు. ఈ క్రమంలో ఈ అమావాస్య విశిష్టత, వ్రతకథను ఈ వీడియోలో తెలుసుకుందాం. దాదాపు ప్రతి గ్రామం, పట్టణంలో పోలేరమ్మ అమ్మవారు గ్రామదేవతగా పూజలు అందుకుంటుంది. ఊరి పొలిమేర్లలో కొలువుదీరి భక్తులకు రక్షణగా ఉంటుంది. అమ్మవారు సంతానం లేని వారికి సంతానం ప్రసాదిస్తుందని, సంతానం ఉన్నవారిని చల్లగా చూస్తుందని విశ్వాసం. అలాంటి గ్రామదేవతను పూజిస్తూ చేసే వ్రతమే పొలాల అమావాస్య. వ్రతాల మాసంగా ప్రసిద్ధిగాంచిన శ్రావణ మాసంలో ఆచరించే వ్రతాల్లో పొలాల అమావాస్య వ్రతం కూడా ఒకటి. ఈ వ్రతాన్ని శ్రావణ మాసంలో బహుళ పక్ష అమావాస్య రోజు ఆచరిస్తారు. ఈ వ్రతం ఆచరించడం వల్ల పిల్లలకు అపమృత్యు భయం తొలగి ఆయురారోగ్యాలు కలుగుతాయని నమ్మకం. ఇక ఈ పొలాల అమావాస్య వ్రత కథ ఏమిటంటే, పూర్వం ఓ గ్రామంలో బ్రాహ్మణ దంపతులు నివసిస్తూ ఉండేవారు. వారికి 7 కుమారులు. యుక్త వయస్సు రాగానే కుమారులందరికీ వివాహాలు చేశారు. అనంతరం వారికి సంతానం కూడా కలిగింది. 7 కుమారులు ఆ గ్రామంలోనే వేర్వేరుగా కాపురాలు పెట్టుకున్నారు. అయితే తమ పిల్లలు బాగుండాలంటే శ్రావణ మాసంలో వచ్చే అమావాస్య రోజు పోలాంబ అమ్మవారిని పూజిస్తూ వ్రతం ఆచరిస్తే శుభం జరుగుతుందని పెద్దలు చెబుతారు. దీంతో 7 అన్నదమ్ములు శ్రావణ మాసం కోసం ఎదురు చూడసాగారు. ఇంతలో శ్రావణ మాసం రానే వచ్చింది. ఈ మాసంలో ఉన్న ముఖ్యమైన వ్రతాలన్నీ ఆచరించారు. ఇక ఈ మాసంలో చివరిగా అమావాస్య రోజు వచ్చే పొలాల అమావాస్య వ్రతం ఆచరించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అంతలోనే పొలాల అమావాస్య వ్రతం రోజు ఉదయాన్నే చివరి కొడుకు కుమారుడు మరణిస్తాడు. దీంతో వ్రతం చేయలేకపోతారు. అయితే ఆ మరుసటి ఏడాది వ్రతం ఆచరించడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. మళ్ళీ ఆ ఏడాది కూడా చివరి కుమారుడి మరో బిడ్డ మరణిస్తాడు. దీంతో ఆ ఏడాది కూడా వ్రతం చేయలేకపోతారు. ఇలా ప్రతి ఏడాది వ్రతం చేయడానికి ఏర్పాట్లు చేసుకోవడం, బిడ్డ మరణించడం, వ్రతం చేయలేకపోవడం, ఇలా 7 ఏళ్లు జరుగుతుంది. దీంతో మిగిలిన 6 మంది కోడళ్ళు 7వ కోడలి వల్లే వ్రతం చేయలేకపోతున్నామంటూ తిట్టుకుంటారు. ఈ కారణంగా 7వ కోడలు కుమిలిపోతూ ఉంటుంది. ఈ క్రమంలో 8వ ఏడాది కూడా వ్రతం చేయడానికి ఏర్పాటు చేసుకుంటారు. ఆ రోజు కూడా 7వ కోడలి మరో బిడ్డ చనిపోతుంది. ఈ విషయం అందరికీ తెలిస్తే మళ్ళీ నిందిస్తారని బిడ్డ మరణించిన విషయాన్ని బయటకు చెప్పకుండా మామూలుగానే మిగతా వారితో కలిసి వ్రతంలో పాల్గొంటుంది. అందరూ ఆనందంగా వ్రతం చేస్తుంటే 7వ కోడలు మాత్రం యాంత్రికంగా వ్రతంలో పాల్గొంటుంది. రాత్రి వరకు అలాగే గడిచిపోతుంది. అయితే రాత్రి బాగా చీకటి పడి గ్రామంలో అందరూ నిద్రపోయిన సమయంలో చనిపోయిన బిడ్డను భుజాన వేసుకుని ఆ గ్రామ పొలిమేరలో కొలువై ఉన్న పోలేరమ్మ గుడి వద్దకు చేరుకుంటుంది. ఆ అమ్మవారి గుడి ముందు తన బిడ్డ మృతదేహాన్ని ఉంచి దుఃఖిస్తూ ఉంటుంది. ఆ సమయంలో గ్రామదేవత అయిన పోలేరమ్మ గ్రామ సంచారం ముగించుకుని గుడి వద్దకు చేరుకుంటుంది. అప్పటికే గుడి దగ్గర ఉన్న ఆమెను చూసి ఎందుకు ఏడుస్తున్నావు అంటూ కారణం అడిగి తెలుసుకుంటుంది. దీంతో ఆమె గత 8 ఏళ్లుగా జరుగుతున్న విషయాన్ని చెబుతుంది. అప్పుడు పోలేరమ్మ కరుణించి ఆమెకు అక్షింతలు ఇస్తుంది. ఈ అక్షింతలను చనిపోయిన మీ పిల్లలను పూడ్చిన చోట చల్లి ఆ పిల్లలను వారి పేర్లతో పిలవమని చెబుతుంది. ఆమె అదే విధంగా చేస్తుంది. దీంతో చనిపోయిన పిల్లలు అందరూ నిద్రలో నుంచి లేచి వచ్చినట్లుగా బయటకు వస్తారు. ఆనందంతో ఆమె పిల్లలందరినీ వెంటబెట్టుకుని పోలేరమ్మ అమ్మవారి వద్దకు తీసుకెళ్లి ఆమె ఆశీస్సులు తీసుకొని ఇంటికి చేరుకుంటుంది. ఆ మరుసటి రోజు ఉదయం గ్రామంలోని వారందరికీ జరిగిన విషయం చెబుతుంది. అందరూ సంతోషిస్తారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఈ పొలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించసాగారు అని లోకోక్తి.